హాయ్ ఎవ్రీవన్, మేమైతే కొల్లేరుకోట పెద్దింట్లమ్మ దేవి టెంపుల్కి వెళ్తున్నామండి. మేము మా ఫ్యామిలీ ఎప్పటి నుండే వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు వెళ్తున్నామండి. శివపార్వతులు అండి. స్టార్టింగ్ శివపార్వతులు ఎప్పుడే ఓపెన్ చేశారు, చూసారు కదండి. చాలా బాగుందండి. ఇదైతే కళ్యాణ మండపాలు స్టార్టింగ్ అండి. చూడండి, మండపం ఇప్పుడే రీకనెక్ట్ అండ్ డెవలప్మెంట్ చేశారు, బాగా కొత్తగా కట్టారండి. ఇది పెద్దింట్లమ్మ దేవి టెంపుల్కి ఎంట్రన్స్ గోపురం అండి. గోపురం చూసారు కదండి, పెద్దింట్లమ్మ దేవి టెంపుల్. మేమైతే లోపలికి, ఇదంతా లోపల కళ్యాణ మండపం చూసారు కదండి. ఇలా అమ్మవారిని అలా అవతారాన్ని బాగా చెక్కారండి. ఇది పెద్దింట్లమ్మ దేవి టెంపుల్ లోపల ఎంట్రన్స్ కండి. ఈ అమ్మవారికి వచ్చి ఆదివారం చాలామంది వస్తారండి. మొక్కబళ్ళు ఇలాంటివన్నీ ఆదివారమే తీసుకుంటారండి. ఆదివారం మటుకి ఖాళీ ఉండదండి. మేమైతే బైక్ మీద వచ్చాము. దీనికైతే 2 రూట్స్ ఉంటాయండి. భీమడోల్ ఒకటి, చాటపర్రు నుండి ఒకటి. మేమైతే లోపలికి వెళ్తున్నామండి. అమ్మవారు అయితే రెడ్ కలర్లో ఉంటారు. నిదర్శనంగా వెలిచారండి అమ్మవారు. ఏదైనా కోరుకుంటే అమ్మవారు బాగా తీరుస్తారంటండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి పొద్దున్నే 6 నుండి మధ్యాహ్నం 2 వరకు ఉంటుందండి. మళ్ళీ మధ్యాహ్నం 3 ఓపెన్ అయ్యి సాయంత్రం 7:30 వరకు ఉంటుంది. 7:30కి ఇటు లోపల డోర్ ఉంది కదా అండి, ఆ డోర్లో ఉండి వెళ్తాము. మేము వెళ్ళే టయానికి అయితే టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఖాళీగా కూడా ఉందండి. మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి. అమ్మవారిని చూశారు కదండి, చాలా అంటే చాలా బాగుందండి. టెంపుల్ చాలా పీస్ఫుల్గా అయ్యిందండి దర్శనం అయితే.